మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీలో వాలంటీర్ల మూకుమ్మడి రాజీనామాలు కొనసాగుతున్నాయి. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం వణుకూరులో 34 మంది వాలంటీర్లు తమ విధులకు రాజీనామా చేశారు. తమ రాజీనామా పత్రాలను గ్రామ సచివాలయ కార్యదర్శికి అందించారు. నాలుగు సంవత్సరాల నుంచి ప్రతి ఇంటింటికి వెళ్ళాం, ప్రతి పథకం అందించాం. ఫస్ట్ తారీఖున వెళ్ళి ప్రతి పెన్షనర్కి పెన్షన్ అందించాం. ఇప్పుడు ఎలక్షన్ టైం వచ్చేసరికి మమ్మల్ని విధుల నుంచి తొలగించారు. ఎందుకు తొలగించారు మాకు రీజన్ చెప్పాలి. అందుకని మేము మనస్తాపానికి గురయ్యాం. కాబట్టి మేము 37 మంది వాలంటీర్లు 31 మంది మేము స్వచ్ఛందంగా మా మనస్తాపం గురయ్యాం. కాబట్టి మేము రాజీనామా చేసాం. నేను వణుకూరు గ్రామంలో సచివాలయం 1లో వాలంటీర్గా గత 4 ఏళ్లుగా వర్క్ చేస్తున్నానండి. ప్రజలకు కావాల్సిన ప్రతి పథకం కూడా వాలంటీర్లుగా మేము చాలా వాళ్ళకి ప్రతి పథకం అందించేటట్టు చేశాము. ఒక పెన్షన్ కానీ, అమ్మఒడి కానీ, చేయుత కానీ, కాపు నేస్తం కానీ ఏదైనా పథకం సరే జగనన్న పెట్టిన పథకం ప్రతిదీ మేము వాళ్ళకి చేరవేశాము. ఒక సర్టిఫికేట్ కావాలన్నా కూడా మేమే వాళ్ళకి చేసి పెట్టేవాళ్ళమండి. అందుకే మేము మనస్తాపానికి గురయ్యి రాజీనామా చేశామండి. 4 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తాం జగన్ గారు తరఫున. 4 సంవత్సరాల నుంచి ప్రతి ఇంటింటికి వెళ్ళాం, ప్రతి పథకం అందించాం. ఫస్ట్ తారీఖున వెళ్ళి ప్రతి పెన్షనర్కి ఏపీలో వాలంటీర్ల మూకుమ్మడి రాజీనామాలు కొనసాగుతున్నాయి. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం వణుకూరులో 34 మంది వాలంటీర్లు తమ విధులకు రాజీనామాలు చేశారు. ఫుల్ డీటెయిల్స్ అమరావతి నుంచి మా కరెస్పాండెంట్ ఏడుకొండలో మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. ఏడుకొండలో చెప్పండి, అక్కడ మనం చూసుకున్నట్లయితే పెనమలూరు నియోజకవర్గం వణుకూరులో 34 మంది వాలంటీర్లు తమ విధులకు రాజీనామాలు చేశారు. గ్రామ సెక్రటేరియట్లోని కార్యదర్శికి అందజేసినట్టుగా తెలుస్తోంది రిజిగ్నేషన్ లెటర్స్ అనేవి. చెప్పండి, ఏం జరిగింది? వాళ్ళు మాట్లాడింది ఇప్పుడు మనం విజువల్స్లో చూసినట్లయితే విధులలో అంటే ఈ టైంలో మేము ఎప్పుడూ చేసినటువంటి విధులు మమ్మల్ని నిర్వర్తించనివ్వడం లేదు, అందుకనే మేము ఈ రాజీనామాలు చేస్తున్నాం అంటున్నారు. డీటెయిల్స్ ఇవ్వండి. యామ్ని ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే ఇటు ఎలక్షన్ కమిషన్ ఎప్పుడైతే ఈ యొక్క వాలంటీర్లు ఎన్నికల విధుల్లో పాల్గొకూడదన్నారో ఆ రోజు నుంచి కూడా వాలంటీర్లు ఒక్కొక్కరు కూడా ఇది తమ వృత్తికి దూరం అవుతూ వస్తున్నారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో అవ్వాతాతలకు ఇచ్చేటువంటి పెన్షన్ల విషయంలో ఈసీ మరింత సీరియస్ అయ్యి వారెవరు కూడా ఈ పెన్షన్లు ఇవ్వడానికి వీల్లేదంటూ కూడా ఒక పక్కన పెట్టడంతో ఒక్కసారిగా ప్రతి నెల అవ్వాతాతలతో మమేకమైనటువంటి వాలంటీర్లు పూర్తిగా మనస్తాపానికి గురయ్యారు. ఒక పక్క ఎన్నికల విధుల్లో పాల్గొవద్దన్న తర్వాత మరలా పెన్షన్ కూడా ఇవ్వడానికి వీల్లేదనడంతో వీరంతా కూడా మనస్తాపానికి గురైనామని చెప్తున్నారు. అయితే ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికే వేలాదిగా కూడా ఈ యొక్క రాజీనామాలు అయితే సమర్పించారు. తాజాగా ఈ రోజు ఇటు కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని వణుకూరులో వాలంటీర్లు మూకమ్మడిగా 34 మంది రాజీనామా చేసి ఆ పంచాయతీ సచివాలయ కార్యదర్శికి తమ రాజీనామాను సమర్పించారు. ఏదైతే ఇటు రాజకీయ కక్ష పెట్టుకుని ఇటు కొంతమంది కావాలని ఉద్దేశపూర్వకంగా వాలంటీర్లను కించపరిచేలాగా ప్రవర్తించడం, వారికి చేసినటువంటి వ్యాఖ్యల కారణంగా ఈ రోజు అవ్వాతాతల దగ్గరికి వెళ్ళలేకపోతున్నాం, ఎవరి దగ్గరికి వెళ్ళలేకపోతున్నాం అంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ప్రస్తుతానికి ఏదైతే రాజీనామాలకు వీరంతా పూనుకుని స్వచ్ఛందంగా వీరు ఏదో ఒక పార్టీ నుంచి సేవలు అందించడానికి అయితే సిద్ధమవుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. యామని అంటే ఏడుకొండలో ఎన్నికల అంటే కేంద్ర ఎన్నికల సంఘం ఏదైతే నియమావళి ఉందో కోడ్ లో భాగంగానే అందులో పేర్కొన్నటువంటి అంశమే కదా ఇది. అంటే ఎలక్షన్స్ టైంలో వాళ్ళ విధులు ఉపయోగించకూడదు అనేది. ఎస్, అయినప్పటికీ కూడా ఇక్కడ ఏదంటే వాలంటీర్ల మీద కూడా కొన్ని రకాలైనటువంటి ఒత్తిళ్లు ఉన్నాయి. ఇప్పటికీ కూడా వాలంటీర్లు గ్రామంలో తిరుగుతున్నప్పుడు కూడా వారు ప్రస్తుతానికి వాలంటీర్గా ఉండి ఈ గ్రామంలో తిరుగుతున్నప్పుడు అక్కడ ఏదైనా రాజకీయ నాయకులు ప్రచారాలకు వెళ్తున్న సమయంలో వారిని కొంతమంది ఫోటోలు తీసి ప్రతిపక్ష నాయకులు కానీ ఇప్పుడు ఉన్నటువంటి నాయకులు కానీ ఫోటోలు తీసి అవి ఈసీలకి కంప్లైంట్ పెడుతున్నారని, తద్వారా భవిష్యత్తులో వారు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి దానికంటే కూడా ఉత్తమమైనది ఏదంటే ఇప్పుడు ఏదైతే స్వచ్ఛందంగా రాజీనామా చేయడమే ఉత్తమం అంటూ కూడా వీరు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఏదైతే వారికి ఏదో ఒక రాజకీయ రంగు పులుముకునే దానికంటే కూడా ఇప్పుడు స్వచ్ఛందంగా రిజైన్ చేయడమే మంచిదని చెప్పేసి వీళ్ళంతా కూడా ఈ రాజీనామాలకు ముందుకు వస్తున్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. రైట్ ఏడుకొండలు, థ్యాంక్ యూ.